అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 18వ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆనందంగా ముందుకు సాగుతారు. సంతానం, విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి వివాదాల విషయంపై కీలక సమాచారం లభిస్తుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. సంతానం విషయంలో శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. అదేవిధంగా ఇంటా బయట నిర్ణయాలను అమలు చేస్తారు. వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల మార్పులు ఏర్పడిన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో ధైర్యంగా ముందడుగు వేస్తారు. లాభాలను అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిన నూతన వస్త్ర ప్రాప్తి కలదు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగున సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి సహకారం లభిస్తుంది. వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందున మిత్రుల సహాయ సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలదు. బంధుమిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం వ్యాపారం మరింత పుంజుకుంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మీ యొక్క ప్రవర్తనకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగనం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది. ముఖ్య విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. ముఖ్య విషయాలలో ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన గొప్ప శుభకాలమనే చెప్పవచ్చు. అదేవిధంగా మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అందరి మన్నలను అందుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. ఇంట గెలుస్తారు. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. బద్దకించుకున్న పని చేస్తే గొప్ప శుభ ఫలితాలను సాధిస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. కీలక వ్యవహారాలలో తెలివిగా ఆలోచిస్తారు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఎవరితోనూ అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాలి. నమ్మించి మోసం చేసేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటగట్టుకునే అవకాశం ఉంది. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు.
మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడడం, ఒక ముఖ్యమైన విషయంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు. అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది. చక్కటి ఆలోచనలతో శుభ ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడడం, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఆలయ దర్శనాలను చేసుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం, విద్యార్థులకు ఉన్నత విద్యా విషయంపై ఆసక్తి ఏర్పడుతుంది. కన్యా రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.